హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ. ఈరోజు నేను మీ అందరికీ ఉండే మేజర్ ప్రాబ్లం హెయిర్ కదా. ప్రతి ఒక్కరం అందం మీద చాలా దృష్టి పెడుతూ ఉంటాం, ముఖం చాలా బాగా చూసుకుంటూ ఉంటాం, వ్యాక్సింగ్ కోసం అని చెప్పి బాడీ అంతా కూడా ట్రీట్మెంట్స్ చేయించుకుంటూ ఉంటాం. కానీ హెయిర్కి వచ్చే వరకు చాలా డౌట్స్ ఉంటూ ఉంటాయి. కొంతమందికి హెయిర్ ఫాల్ ఉంటుంది, కొంతమందికి బాల్డ్ హెడ్ ఉంటుంది. మరి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఎవరు కరెక్ట్గా సజెస్ట్ చేస్తారు అనే డౌట్స్ మనకి చాలా ఉంటాయి కదా. అయితే మనం ఎన్నోసార్లు గత కొన్నేళ్లుగా ఎక్కడ రోడ్ మీద వెళ్తున్నా కానీ లేయర్స్ అని చెప్పి ఒక హోర్డింగ్స్ చూస్తూ వచ్చేవాళ్ళం కదా. కానీ లేయర్స్ హోర్డింగ్ చూసాం కానీ ట్రీట్మెంట్స్ ఏముంటాయి అనేది ఎంతమందికి తెలుసు, ఇక్కడ ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి, ఎలాంటి వాళ్ళు అప్రోచ్ అవ్వచ్చు, ఇవన్నీ డీటెయిల్స్ ఈరోజు మీకోసం నేను తీసుకొని వచ్చేసాను. అయితే లేయర్స్లో మనతో పాటు మన డౌట్స్ క్లియర్ చేయడానికి డాక్టర్ రాజేష్ గారు డర్మటాలజిస్ట్ ఉన్నారు. మనకి మామూలుగా సెలూన్స్లో వెళ్తే ఏమవుతుంది, వాళ్ళకి ఏదో కొంచెం వాళ్ళ అనుభవం మీద వాళ్ళు తెలుసుకున్న కొన్ని ఏవో మన మీద అప్లై చేసి మనకి ట్రీట్మెంట్స్ చేస్తూ ఉంటారు కదా. కానీ ఇక్కడ లేయర్స్ అన్ని బ్రాంచెస్లో కూడా డర్మటాలజిస్ట్లే ట్రీట్మెంట్స్ చేస్తూ ఉంటారు. అయితే ఈరోజు నేను వచ్చేసాను లేయర్స్కి. చూసారు కదా, వీళ్ళ బ్రాంచెస్ వచ్చేసి కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. నాతో పాటు వచ్చేయండి, డాక్టర్ని కలిసి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. మన లేయర్స్ అనే గ్రూప్ మొత్తం ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో చాలా విస్తరించి ఉంది. ఎంతో మందికి మీరు అనేక రకాలైన సేవలు చేస్తూ వస్తున్నారు. ఈరోజు మాకు హెయిర్ లాస్ గురించి, హెయిర్ ట్రీట్మెంట్స్ గురించి చాలా డౌట్స్ ఉన్నాయి సార్. తప్పకుండా అండి, తప్పకుండా మీరు ఎన్ని డౌట్స్ అని అడగండి, ఐ విల్ క్లారిఫై. అయితే లేటెస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ కూడా చాలా వచ్చేసాయి కదా. చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చినాయండి, చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ లేయర్స్లో కూడా చేస్తున్నామండి. సరే సార్, అయితే మనం నిదానంగా కూర్చొని నా డౌట్స్ అన్నీ మీరు క్లారిఫై చేయాలి. తప్పకుండా అండి, వెళ్దాం సార్. సో నేను చెప్పినట్టుగా లేయర్స్కి వచ్చేసాను. స్కిన్ అండ్ హెయిర్ ట్రీట్మెంట్స్ ఇక్కడ జరుగుతూ ఉంటాయి. మనమున్నాము ప్రస్తుతం డాక్టర్ రాజేష్ డర్మటాలజిస్ట్ గారితో. నమస్కారం సార్. నమస్తే సార్, నేను ఇంట్రోలో చెప్పాల్సిందంతా మా వ్యూయర్స్కి చెప్పాను సార్, కానీ మాకు బోల్డ్ అన్ని డౌట్స్ ఉన్నాయన్నమాట హెయిర్ మీద. యూజువల్గా ఏం చేస్తామంటే లేజర్ ట్రీట్మెంట్స్ అని కానీ హెయిర్ ట్రీట్మెంట్స్ అంటే కనుక మేము సెలూన్స్కి వెళ్ళిపోతూ ఉంటాం. ఇలా పర్టికులర్గా ఒక హెయిర్ ట్రీట్మెంట్కి డర్మటాలజిస్ట్లు ఉంటారని, మీరే ప్రత్యేకంగా హెయిర్ ట్రీట్మెంట్స్ చేస్తూ ఉంటారని మాకు అందరికీ అవేర్నెస్ లేదు. సో వాట్ ఎగ్జాక్ట్లీ యూ డూ ఇన్ లేయర్స్? యాక్చువల్గా లేయర్స్ ఇన్ సెలూన్స్ వాళ్ళు ఏం చేస్తుంటారంటే సెలూన్స్లో ఎందుకు హెయిర్ ఫాల్ అవుతుంది అనేది కాజ్ అనేది తెలియదు. కాజ్ అనేది తెలియకుండా సింపుల్గా వాళ్ళు ఏంటంటే హెయిర్ స్ట్రైట్నింగ్ చేయడము, హెయిర్ కలర్స్ వేయడము, లేదు అనుకుంటే హెయిర్కి సంబంధించిన మాయిశ్చరైజర్స్, కండిషనర్స్ అప్లై చేయడము, ఇట్లాంటివి చేస్తారు. కానీ ద ఎగ్జాక్ట్ వాట్ ద కాజ్ ఆఫ్ ది హెయిర్ ఫాల్, ఎందుకు వాళ్ళకి హెయిర్ ఫాల్ వస్తుంది అనేది ఇన్వెస్టిగేట్ చేయరు. అలా ఇన్వెస్టిగేట్ చేయకపోవడం వల్ల ఇట్స్ ఎ టెంపరీ ట్రీట్మెంట్. కాబట్టి ఎవరికైనా హెయిర్ ఫాల్ అవుతుంది అంటే మాత్రం ఖచ్చితంగా డెర్మటాలజిస్ట్ని కలవాల్సిందే. మీరు డెర్మటాలజిస్ట్ని కలిస్తే మీకు ఎందుకు హెయిర్ ఫాల్ అవుతుంది, కారణం ఏంటి, కాజ్ ఏంటనేది ఇన్వెస్టిగేషన్ చేసి దానికి కాజ్కి ట్రీట్మెంట్ తీసుకుంటేనే మీకు హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్లోకి వస్తుంది. ఓకే, ఈ హెయిర్ ఫాల్ సమస్య అనేది ట్రీట్ చేస్తారు అంటున్నారు కదా. కానీ చాలా మటుకు ఇలాంటి ట్రీట్మెంట్స్ ఓన్లీ బాల్డ్ హెడ్ ఉన్నవాళ్ళు, లేకపోతే కనుక ఏదన్నా ఈ టీనేజర్స్ ఇమీడియట్గా మ్యారేజ్ ఉందంటేనో, లేకపోతే ఏదో హై కాస్ట్ ట్రీట్మెంట్స్ కాబట్టి ఒక పర్టికులర్ కేటగిరీ వాళ్ళే చేయించుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. నిజమేనా అది? లేదండి, అలా ఏమి లేదు. ఫస్ట్ వచ్చేసరికి మనకి హెయిర్ ఫాల్ కాజెస్ చూసుకోవాలి. ఇప్పుడు జెంట్స్కి వచ్చేసరికి హెయిర్ ఫాల్ కాజెస్ వచ్చేసరికి ఒక జెనెటిక్గా కొంతమందికి హెయిర్ ఫాల్ రావచ్చు. దిస్ ఈజ్ కాల్డ్ ద బాల్డ్నెస్. కొంతమందికి డ్యూ టు ద హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా మీకు హెయిర్ ఫాల్ అనేది వస్తుంది. కొంతమందికి హెయిర్ థిన్నింగ్ అవుతుంది. కొంతమందికి వచ్చేసరికి డ్యూ టు స్ట్రెస్ హెయిర్ ఫాల్ వస్తుంది. పల్చగా అక్కడక్కడ హెయిర్ థిన్ అవ్వడం కానీ, హెయిర్ లాస్ అవ్వడం కానీ, చిన్న హెయిర్ ఫాల్ అవ్వడం కానీ ఇట్లాంటివి జరుగుతుంది. కొంతమందికి అంటే ఇట్స్ వెరీ మైల్డ్ హెయిర్ ఫాల్ అనేది జరుగుతుంది డ్యూ టు విటమిన్ డెఫిషియన్సీ వల్ల కూడా జరుగుతుంది. విటమిన్ D3 కానీ, బయోటిన్ డెఫిషియన్సీ కానీ, విటమిన్ B12 డెఫిషియన్సీ కానీ, దీస్ ఆర్ ద మెయిన్ కాజెస్ ఫర్ ద మెన్. ఇంకా ఫీమేల్స్కి వచ్చేసరికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కానీ, లేదు PCOD ప్రాబ్లం ఏమన్నా ఉన్నా కానీ, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నా కానీ,
నెక్స్ట్ హీమోగ్లోబిన్ లెవెల్స్ డౌన్ అయినా కానీ, సీరం ఫెరిటిన్ లెవెల్స్ డౌన్ అయినా కానీ, థైరాయిడ్ ప్రాబ్లం, మెటబాలిక్ చేంజెస్ ఏమన్నా ఉన్నా కానీ, వీటన్నిటి వల్ల కూడా, స్ట్రెస్ వల్ల కానీ, వీటన్నిటి వల్ల కూడా హెయిర్ ఫాల్ వస్తుంది. కాబట్టి ఆ కాజ్ బట్టి మనకు ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. మనకి దేనివల్ల హెయిర్ ఫాల్ వస్తుంది, సపోజ్ ఇప్పుడు జెనెటిక్ వల్ల మీరు చెప్పారు బాల్నెస్ వస్తుందని. జెనెటిక్ వల్ల బాల్నెస్ వచ్చినప్పుడు మనం దానికి తగ్గట్టు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళాల్సి వస్తుంది. డిపెండింగ్ అపాన్ బాల్నెస్, ఎంతవరకు మనకి హెయిర్ బాల్నెస్ వచ్చిందనే దాని ప్రకారంగా మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళాల్సి వస్తుంది. హెయిర్ థిన్నింగ్ అయిందనుకోండి, వీల్ గో ఫర్ సమ్ అదర్ ట్రీట్మెంట్స్, పిఆర్పి కానీ జిఎఫ్సిస్ కానీ వెళ్ళాల్సి వస్తుంది. అట్లా కాకుండా ఇట్ ఇస్ ఎ వెరీ మైల్డ్ హెయిర్ ఫాల్ ఉందనుకోండి, వీల్ గో ఫర్ ద విటమిన్ సప్లిమెంట్స్, బయోటిన్ సప్లిమెంట్స్ కానీ, లేదు కొన్ని మినాక్సిడిల్ సీరమ్స్ కానీ, ఇట్లాంటి కాంబినేషన్కి వెళ్ళాల్సి వస్తుంది. అయితే ఇది ఫీమేల్లో మేల్లో ఇద్దరిలో కూడా ఉంటుందా సార్? ఇద్దరిలో ఉంటుందండి. మేల్కి వచ్చేదాన్ని మేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ అంటారు, ఫిమేల్స్కి వచ్చేదాన్ని ఫిమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ అంటారు. మేల్స్కి వచ్చేసరికి ఎట్లా ఉంటుందంటే, ఎక్కడైతే ఈ ఫ్రాంటల్ రీజన్లో ఇట్లా సైడ్స్ నుంచి ఇట్లా హెయిర్ ఫాల్ అవుతుందండి. ఫిమేల్స్లో వచ్చేసరికి ఈజ్ ద మిడిల్ ఆఫ్ ది స్కాల్ప్ నుంచి హెయిర్ ఫాల్ అవుతుంది. దీస్ ఆర్ ద ప్యాటర్న్ హెయిర్ లాస్ ఉంటుంది. ద కాజెస్ ఈజ్ డిఫరెంట్, ప్యాటర్న్ హెయిర్ లాస్ వేరే ఉంటుంది. ఓకే. అయితే ఈ హెయిర్ ఫాల్ అనేది కామన్గా ఇవాళ రేపు ఎవరిని కదిల్చినా మాకు హెయిర్ ఫాల్ అనేది ఉందండి అని అనుకుంటారు. కానీ ఎగ్జాక్ట్గా హెయిర్ ఫాల్కి వరి అవ్వాల్సిన సందర్భం ఏది? ఎంత జుట్టు ఊడిపోతే కనుక దానికి కూడా ఒక క్వాంటిటీ లిమిట్ అనేది ఏమైనా ఉంటుందా? అది ఏమైనా ఐడెంటిఫై చేయొచ్చా? ఐడెంటిఫై చేయొచ్చండి. ఒకటేంటంటే డ్యూ టు ద మన పొల్యూషన్ వల్ల కానీ, మన అవుట్ సైడ్ పొల్యూషన్స్ కానీ, ఇట్లాగా వెళ్ళినప్పుడు హెయిర్ కొంచెం స్టిక్కీ అయిపోయి, లేదు మనకి హెయిర్కి సంబంధించిన ప్రికాషన్స్ సరిగ్గా తీసుకోకపోయినా, హెయిర్ అనేది కండిషనర్స్ అప్లై చేయకుండా, రిపీటెడ్ షాంపూస్ అప్లై చేయకుండా, హెయిర్కి సంబంధించిన ఏదైతే మనము టిప్స్ కానీ ప్రికాషన్స్ కానీ తీసుకోకపోతే హెయిర్ ఫాల్ అనేది మినిమం జరుగుతుందండి కొంతమంది. ఇట్స్ నియర్లీ 100 ఈజ్ ద మినిమం, 100 ఈజ్ ద నార్మల్. 100 హెయిర్ అనేది పోవడం అనేది నార్మల్ ఉంటుంది. అంటే మనం ఒకసారిగా దువ్వినప్పుడు ఒక 100 స్ట్రింగ్స్ కనుక పర్వాలేదు, ఇట్స్ నార్మల్ డ్యూ టు ద పొల్యూషన్. పొల్యూషన్ కానీ, మనము సరైన ప్రికాషన్స్ తీసుకోకపోవడం వల్ల కానీ, సరైన హెయిర్కి సంబంధించిన మనం కండిషనర్స్ వాడకపోవడం, షాంపూస్ వాడకపోవడం, ఆయిల్స్ సరిగ్గా పెట్టకపోవడం, ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల మినిమం కొంతమందికి హెయిర్ అనేది పోతుంది. ఇట్స్ నార్మల్ 100. అబోవ్ 150 కనుక పోయింది అంటే ఇట్స్ అన్ అబ్నార్మల్. ఈ అబ్నార్మల్లో కూడా యూ హ్యావ్ టు మనము ఆలోచించాల్సింది ఏంటంటే, సడన్ హెయిర్ ఫాల్ వస్తుందా, ఇట్స్ అ గ్రాడ్యువల్ హెయిర్ ఫాల్ వస్తుందా. గ్రాడ్యువల్ హెయిర్ ఫాల్ అంటే రోజుకు ఒక 150 అట్లాగా 200 అట్లా పోతూ ఉంటుంది స్లోగా. సడన్ హెయిర్ లాస్ ఒక్కసారిగా ఇట్లా దువ్వినప్పుడు సడన్గా చేతికి మొత్తం అట్లా వచ్చేస్తుంది. అది కాజ్ అనేది చూసుకోవాలి. మామూలుగా ఇట్లాగా 150 హెయిర్స్ 200 ఇట్లాగా గ్రాడ్యువల్గా హెయిర్ లాస్ అయ్యేదాన్ని ఆండ్రోజెనెటిక్ ఎలిపేషియా అంటారు. లేదు ఒక్కసారిగా ఇట్లా వచ్చేదాన్ని టీలోజన్ ఎఫ్లియం అంటారు. టీలోజన్ ఎఫ్లియం అంటే ఇట్స్ వెరీ ఎమర్జెన్సీ కాజ్. అట్లా ఒక్కసారిగా జుట్టు మొత్తం ఊడిపోయింది అంటే ఎనీ క్యాన్సరస్ కండిషన్స్ ఏమన్నా ఉన్నాయా, ఎనీ సిస్టమిక్ ఎఫెక్టెడ్ ఏమన్నా ఉన్నాయా, వేరే అదర్ కాజెస్ ఏమన్నా ఉన్నాయా అనేది మనం రూల్ అవుట్ చేసుకోవాలి. ఇట్స్ అన్ ఎమర్జెన్సీ. సో అప్పుడు ఒక డర్మటాలజిస్ట్ని అప్రోచ్ అయితే డెఫినెట్గా ఒక డర్మటాలజిస్ట్ని కనుక అప్రోచ్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మనం స్కిన్ అండ్ హెయిర్ అనాలిసిస్ అనేది ఉంటుంది మిషన్. ఆ స్కిన్ అండ్ హెయిర్ అనాలిసిస్ ద్వారా మనకి ఎంత హెయిర్ అనేది, మీకు చిన్న చిన్న మైన్యూట్ హెయిర్స్ ఏమన్నా ఉన్నాయా, ఎంత హెయిర్ ఫాల్ అనేది అవుతుంది, ఎంత థిన్నింగ్ అనేది అవుతుంది, మీకు స్కాల్ప్ మీద అనేది మనం అనాలిసిస్ చేస్తాం. రైట్. ఆ అనాలిసిస్ చేసిన తర్వాత డిపెండింగ్ అపాన్ ద అనాలిసిస్ ప్రకారంగా మనం ట్రీట్మెంట్కి అనేది వెళ్తాం. నెక్స్ట్ ప్రొసీజర్ వచ్చేసరికి ఈ అనాలిసిస్ అయిన తర్వాత మనం ఇన్వెస్టిగేషన్స్ చేస్తాం. ఇట్స్ సమ్ ఇన్వెస్టిగేషన్స్, హిమోగ్లోబిన్, సీరం ఫెరిటిన్ లెవెల్స్ చేస్తాం, డిహైడ్రో ఆండ్రోస్టెరాన్ హార్మోనల్స్కి సంబంధించిన టెస్టులు చేస్తాం. అట్లాగే ఫీమేల్స్కి అయితే పీసీఓడి ఉందా లేదంటే చెక్ చేస్తాం. వాళ్ళ హెల్త్ కండిషన్స్ ఏంటి అనేది ముందుగా కాజ్ అనేది చూసుకుంటాం. కాజ్ అనేది చూసుకొని ఆ కాజ్ని రెక్టిఫై చేస్తే హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్లోకి వస్తుంది.
ఓకే. కాజ్ అనేది చూసుకోకుండా చాలామంది సెలూన్స్లోను చాలామంది ఆర్ఎంపీస్ దగ్గరికి వీళ్ళందరి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటంటే సింపుల్గా దే విల్ గివ్ ఒక సీరం కానీ ఒక లోషన్ కానీ రాసి ఇచ్చేస్తారు. దానివల్ల హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవ్వదు. ఇఫ్ మీకు హిమోగ్లోబిన్ తక్కువ ఉందనుకోండి, మీరు హిమోగ్లోబిన్ రెక్టిఫై చేయకుండా మీకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వదు. ఓకే. మీకు థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, వితౌట్ కంట్రోలింగ్ ద థైరాయిడ్ అనేది మీరు కంట్రోల్ చేయకుండా హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్లోకి రాదు. అట్లాగే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది మీరు కంట్రోల్ చేసుకోకుండా హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్లోకి రాదు. పీసీఓడి ప్రాబ్లం ఉంటుంది, పీసీఓడి ప్రాబ్లంకి మీరు ట్రీట్మెంట్ తీసుకోకుండా హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్లోకి రాదు. ఆ కాజ్ ఏంటనేది మేము అసెస్ చేస్తాము. ఇన్వెస్టిగేషన్స్ చేసి ఆ కాజ్ని రెక్టిఫై చేసి ఆల్టర్నేట్గా యూ విల్ గివ్ ద ట్రీట్మెంట్స్ అండ్ ఆల్సో అదర్ ట్రీట్మెంట్ మోడాలిటీస్. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నట్టయితే సార్, చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా గ్రే హెయిర్ అనేది చాలామంది వరి అయిపోతున్నారు. ఆ గ్రే హెయిర్ వచ్చినప్పుడు ఐ మీన్ 6-7 ఇయర్స్ నుంచే ఈ గ్రే హెయిర్ అనేది మనం చూస్తున్నాం కదా, కానీ గ్రే హెయిర్ ట్రీట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే కనుక దానికి ఏదైనా సర్టెన్ ఏజ్ అనేది ఏమన్నా ఉందా? ఆ సర్టెన్ ఏజ్ అంటూ ఏం లేదండి. గ్రే హెయిర్ కాజెస్ అనేది చూసుకోవాలి. చిల్డ్రన్స్లో గ్రే హెయిర్ వస్తుందంటే డ్యూ టు ద ఎలర్జిక్ కండిషన్. ఎలర్జిక్ కండిషన్ ఈజ్ ద మెయిన్ కాజ్ ఫర్ ద గ్రే హెయిర్. గ్రే హెయిర్ ఎందుకు వస్తుందనేది మెయిన్ కాజ్ ఏంటంటే హెయిర్ లోపల మెలనిన్ అనే పిగ్మెంట్ ఉంటుంది, అది లాస్ అవుతుంది. అది లాస్ అవ్వడం వల్ల ఈ గ్రే హెయిర్ అనేది వస్తుంది. చిన్నపిల్లల్లో ఎందుకు చూస్తూ ఉంటాం? చిన్నపిల్లల్లో డ్యూ టు ద ఎలర్జిక్ కండిషన్స్ వల్ల, ఎలర్జిక్ కండిషన్స్ వల్ల ఈ గ్రే హెయిర్ అనేది వస్తుంది. పెద్దవాళ్ళకి డ్యూ టు డిపెండింగ్ అపాన్ ఏజ్ బట్టి మనకి ఆ మెలనిన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి వాళ్ళకి గ్రే హెయిర్ వస్తుంది. గ్రే హెయిర్కి మనకి ఏంటంటే పర్టికులర్ ట్రీట్మెంటు అంటూ ఏమీ లేదండి. యూ హ్యావ్ టు గో ఫర్ ద కలర్. కలర్స్లో కూడా మనం ఖచ్చితంగా చూసుకోవాల్సింది ఏంటంటే దెర్ ఈజ్ నో అమోనియా అండ్ నో పాబా, పారామైనో బెంజోయిక్ యాసిడ్, ఈ రెండు లేని కలర్ మాత్రమే తీసుకోవాలి. ఈ రెండు ఉన్నది తీసుకుంటే ద కెమికల్ విల్ కాజెస్ ది ఇరిటెంట్ డెర్మటైటిస్. ఇంకా హెయిర్ కలర్స్ వల్ల ఇంకా ఎక్కువ గ్రే హెయిర్ అయిపోయింది మాకు అని వరి అయిపోతూ ఉంటారు. అదేండి హెయిర్ కలర్స్లో వల్ల ఇంకా గ్రే హెయిర్ అవుతుందంటే కారణం ఏంటంటే ఆ కలర్స్లో కొన్ని కెమికల్స్ ఉంటాయి. కెమికల్స్ వల్ల కాంటాక్ట్ ఎలర్జీ వస్తుంది. ఆ కెమికల్ వల్ల ఎలర్జీ వస్తుంది. కాబట్టి మనం అవుట్ సైడ్ సెలూన్స్లో కానీ ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏ కెమికల్ యూజ్ చేస్తున్నారు, దాంట్లో అమోనియా ఉందా లేదా, దాంట్లో పాబా ఉందా లేదా అనేది చెక్ చేసుకొని మనం అప్లై చేయించుకోవాలి. లేదనుకుంటే హెయిర్ అనేది డ్యామేజ్ అవుతుంది, కాంటాక్ట్ ఎలర్జీ వచ్చే ఛాన్సెస్ ఉంది, ఫర్దర్ స్కిన్ ర్యాషెస్ కూడా వచ్చే ఛాన్సెస్ కూడా ఉందండి. సార్, మరో మేజర్ ప్రాబ్లం ఏంటంటే డాండ్రఫ్. సార్, ప్రతి ఒక్కరికి డాండ్రఫ్ కామన్గా ఉంటుంది. మనం చూస్తేనేమో బయట కలర్ఫుల్ యాడ్స్లో డాండ్రఫ్ ఉందా మీకు, అయితే ఈ షాంపూ వాడండి ఇమీడియట్గా పోతుంది అని. అది ఎంతవరకు నిజం అంటారు? ఇట్స్ అ రాంగ్ అండి, ఇట్స్ అ రాంగ్. యాక్చువల్ వాట్స్ ఈజ్ ఏంటంటే ఇప్పుడు డాండ్రఫ్ అనేది ఏంటంటే వాట్స్ ద కాజ్. డాండ్రఫ్ అనేది ఏంటంటే ఎక్కడైతే మీకు మాయిశ్చర్ అనేది ఉంటుందో, ఎక్కడనేది మీకు తడి అనేది ఉంటుందో ఆ ఏరియాలో ఫంగస్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంది. ఇట్స్ అ టైప్ ఆఫ్ ఫంగస్. మీకు బాడీలో ఎనీ అండర్ ఆర్మ్స్ దగ్గర కానీ, గ్రాయిన్ రీజియన్లో కానీ, ఈ రీజియన్లు అన్నిటిలో కూడా ఎక్కడైతే తడి ఉంటుందో అక్కడ ఫంగస్ అనేది వచ్చేస్తుంది. అట్ ది సేమ్ టైం స్కాల్ప్లో కూడా ఏంటంటే డ్యూ టు సమ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల మన హెయిర్ లోపల సెబేషియస్ గ్లాండ్స్ అని ఉంటాయి. ఆ సెబేషియస్ గ్లాండ్స్ అనేది సీబమ్ అనే ఆయిలీనెస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అందరికీ అది ప్రొడ్యూస్ అవుతుంది. కానీ కొంతమందికి డాండ్రఫ్ ఉన్న వాళ్ళల్లో ఆ సీబమ్ ఆయిలీనెస్ అనేది ఎక్సెస్ ప్రొడక్షన్ ఉంటుంది. ఆ ఎక్సెస్ ప్రొడక్షన్తో పాటు మనకి స్వెట్టింగ్ కూడా యాడ్ అవ్వడం వల్ల ఎక్కువ మాయిశ్చర్ అవుతుంది. ఆ ఎక్కువ మాయిశ్చర్ వల్ల డాండ్రఫ్ అనేది వస్తూ ఉంటుంది. మనం ఆ షాంపూస్ ఏంటంటే ఎప్పటికప్పుడు ఆ సీబమ్ ప్రొడక్షన్ అనేది తగ్గించుకుంటూ రావాలి. ఇట్స్ అ డైలీ ప్రాసెస్. డైలీ ఆల్టర్నేట్ డేస్ దానికి సంబంధించిన లోషన్స్ కానీ షాంపూస్ కానీ వాడుతూ ఉంటే ఇట్ విల్ కంట్రోల్ డౌన్. అట్ ది సేమ్ టైం ఏంటంటే మనము ఎటువంటి డాండ్రఫ్ ఉన్నవాళ్ళు ఎటువంటి ఆయిల్స్ కూడా వాడకూడదు, కోకోనట్ ఆయిల్ అలాంటివి. ఎందుకంటే ఆల్రెడీ ఆయిలీనెస్ వల్ల వస్తుంది కాబట్టి మళ్ళీ ఆయిల్ అనేది మనం వాడకూడదు. అదే హెయిర్ డ్రైగా ఉంచుకోవాలి.
ఇంకొకటి ఏదైతే మనము షాంపూస్ కానీ డాండ్రఫ్కి వాడినప్పుడు ఆఫ్టర్ బాత్ కానీ మనం వెట్గా ఉండకూడదు. చాలామంది స్నానం చేసేసి హెడ్ బాత్ చేసేసి అలా వెళ్ళిపోతారు, చాలా ఫాస్ట్గా హడావుడిగా వెళ్ళిపోతారు. అలా వెళ్ళకూడదండి. స్కాల్ప్ అనేది డ్రైగా ఉంచుకోవాలి విత్ హెయిర్ డ్రైయర్తో కానీ. స్కాల్ప్ మొత్తం కూడా డ్రైగా ఉంచుకుంటే ఫర్దర్ స్ప్రెడ్డింగ్ అనేది ఆగిపోతుంది. ఓకే సార్, అయితే ఇప్పుడు మనం హెయిర్ ఫాల్స్ గురించి డాండ్రఫ్ గురించి మాట్లాడాం కదా. మేజర్ ఇక్కడ ప్రాబ్లం ఎవరికి అంటే కనుక బాల్డ్ హెడ్ ఉన్న వాళ్ళకి, ఇంకా ఆడవాళ్ళలో కూడా చాలా మందికి జుట్టు అంతా ముందర పల్చబడిపోతూ ఉంటుంది. మీరు కూడా ఇందాక చెప్పారు కదా. సో అలా ఇక్కడ హాఫ్ హెడ్ దగ్గర కొంచెం పల్చగా ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవచ్చా సార్? తప్పకుండా. దీంట్లో కూడా ఏంటంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో మనకి ఇండికేషన్స్ అండ్ కాంట్రా ఇండికేషన్స్ అంటారు. ఇండికేషన్స్ అండ్ కాంట్రా ఇండికేషన్స్ అంటే ఎవరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవచ్చు, ఎవరు చేయించుకోకూడదు. ఓకే. ఇండికేషన్స్ అంటే ఎవరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సూటబుల్, ఎవరు సూటబుల్ కాదు. ఒకటి వచ్చేసరికి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సూటబుల్ వచ్చేసరికి మనకి అది గ్రేడింగ్ ఉంటుందండి. ఈ బట్టతల ఇది మొత్తం కూడా ఏదైతే ఈ క్రాయిన్ రీజన్ వరకు ఇదంతా పోయిందనుకోండి, అప్పుడు దే ఆర్ నాట్ ఎలిజిబుల్. అట్లా కాకుండా ఈ సైడ్ మాత్రమే కొంచెం పోతే వాళ్ళు దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. ఆడవాళ్ళల్లో కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చు అండి. ఆడవాళ్ళలో కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చు. ఇట్లాగా మనకి ఇండికేషన్స్, ఇట్లా ఇండికేషన్స్ అనేది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఈ పలానా వాళ్ళకి కొంచెం ఇట్లా పోయిన వాళ్ళకి, ఇక్కడ పైన థిన్నింగ్ అయిన వాళ్ళకి, వీళ్ళందరూ కూడా సూటబుల్. ఎవరు సూటబుల్ కాదు అంటే సోరియాసిస్ పేషెంట్స్ ఎవరైనా ఉంటే దే ఆర్ నాట్ సూటబుల్ ఫర్ ద హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. ఓకే. సోరియాసిస్ పేషెంట్స్ కానీ, నెక్స్ట్ తలలో కొన్ని నల్ల కురుపులు ఉంటాయి, దాన్ని స్కారింగ్ అలపేషియా అంటారు, సికెట్రేషియల్ అలపేషియా అంటారు. కొన్ని క్యాన్సరస్ కండిషన్స్ కొంతమందికి ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళు నాట్ ఎలిజిబుల్ ఫర్ ద హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. అయితే మీరు కొన్ని చెప్పారు సార్, మరి కామన్గా మన వ్యూవర్స్లో చాలా మంది కూడా అనుకుంటూ ఉంటారు థైరాయిడ్ ఉంది, డయాబెటిక్ ఉంది, మరి ఏం ఎలిజిబుల్ అని అనేసి అనుకుంటారు. వెరీ గుడ్ క్వశ్చన్ అండి, వెరీ గుడ్ క్వశ్చన్. థైరాయిడ్ అండ్ డయాబెటిక్ ఇవి వచ్చేసరికి దీస్ ఆర్ ద మెటబాలిక్ కండిషన్స్ అండి. ఈ మెటబాలిక్ కండిషన్స్ వల్ల హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది కానీ బాల్నెస్ అనేది రాదు. రెండోది, థైరాయిడ్ ఉన్నా డయాబెటిక్ ఉన్నా వీ విల్ గో ఫర్ ద హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి ఈ రెండు కూడా అబ్సల్యూట్ కాంట్రా ఇండికేషన్ కాదండి. ఓకే. ఎందుకు అంటే దీస్ ఆర్ ద మెటబాలిక్ కండిషన్స్. మనం అవి కంట్రోల్లో ఉంచుకుంటూ వీ విల్ గో ఫర్ ద హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. ఓకే. అంటే ఒక పేషెంట్ ఈ ప్రాబ్లం ఉన్నా కానీ వరి కాకుండా మీ దగ్గరికి వస్తే మీరు వాళ్ళకి కావాల్సిన డయాగ్నోసిస్ ఏమేం కావాలో అవన్నీ చూసి వాళ్ళకి ఫర్దర్గా ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళు అంతగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. అస్సలు వరి అవ్వాల్సిన అవసరం లేదండి. మన దగ్గరకు వస్తే ఏదైతే క్లయింట్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి సంబంధించి ఐడియల్ పేషెంటా కాదా అనేది మేము చెక్ చేస్తాము. ఐడియల్ పేషెంటా కాదా అని చెక్ చేసి ఇన్వెస్టిగేషన్స్, రొటీన్ ఇన్వెస్టిగేషన్స్ అనేది చేస్తాం. ఆ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళే ముందు రొటీన్ ఇన్వెస్టిగేషన్స్ చేసినప్పుడు ఒకవేళ ఆ పేషెంట్కి డయాబెటీస్ కానీ, థైరాయిడ్ కానీ, హైపర్ టెన్షన్ కానీ సడన్గా వాళ్ళకి లేదు, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్ కానీ ఏమన్నా సడన్గా బయటపడితే వి విల్ గివ్ ద ట్రీట్మెంట్. రైట్. అయితే సార్, మరి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనగానే చాలామంది భయపడుతూ ఉంటారు, ఆర్టిఫిషియల్గా కనిపిస్తుంది, ఏదో విగ్ పెట్టుకున్నట్టు కనిపిస్తుంది అని అనేసి అనుకుంటూ ఉంటారు. వెరీ గుడ్ క్వశ్చన్. మరి అలాంటి డౌట్స్ ఉన్న వాళ్ళకి మీరేం చెప్తారు? లేటెస్ట్గా అడ్వాన్స్డ్గా ఎన్నో వచ్చి ఉంటాయి, కానీ మీ మాటల్లో ఆ డిఫరెన్స్ ఏమన్నా ఐడెంటిఫై చేస్తారని అంటారా? నలుగురిలో వెళ్ళినప్పుడు చాలా షైగా ఫీల్ అవ్వాల్సి వస్తుంది అని అనుకుంటా. వెరీ గుడ్ క్వశ్చన్ అండి, వెరీ గుడ్ క్వశ్చన్. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది 2 టెక్నిక్స్ ఉంటుందండి. ఒకటి ఎఫ్యూటీ టెక్నిక్, రెండోది ఎఫ్యూఈ టెక్నిక్. అంటే ఓల్డ్ టెక్నిక్ వచ్చేసరికి ఏంటంటే మనకి వెనకాల ఏదైతే ఆక్సిపిటల్ రీజన్ అంటారు, ఇక్కడ ఈ ఆక్సిపిటల్ రీజన్ నుంచి ఇంతకుముందు ఏంటంటే ఒక సర్జరీ లాగా, ఒక స్ట్రిప్ లాగా ఇట్లా తీసేసేవాళ్ళు. స్ట్రిప్ లాగా తీసేసి ఒక్కొక్క హెయిర్ ఫాల్ యూనిట్ అనేది, గ్రాఫ్ట్ అనేది తీసి ఇక్కడ మనకి ఎక్కడైతే బాల్నెస్ ఉందో అక్కడ ఇంప్లాంట్ చేసేవాళ్ళు.
దానివల్ల ఏంటంటే ఆ ఓల్డ్ టెక్నిక్ వల్ల ఎక్కడైతే మనం ఇక్కడ స్ట్రిప్ కట్ చేస్తున్నామో ఆ కట్ చేసిన దగ్గర స్కారింగ్ వస్తుంది. స్కార్ పడటం కానీ లేదు ఇన్ఫెక్షన్స్ రావడం కానీ ఇవన్నీ జరిగాయి. ఇంకా కొంతమందికి ఎక్సెస్ బ్లీడింగ్ కూడా అయ్యేది. దట్స్ ద ఓల్డ్ టెక్నిక్. ఇప్పుడు లేటెస్ట్ టెక్నిక్ వచ్చేసరికి ఎఫ్యుఈ టెక్నిక్ అండి, ఫాలిక్యులర్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్. మీరు ఎటువంటి మనము బ్లేడ్ పెట్టట్లేదు, ఎటువంటి సర్జరీ చేయట్లేదు, ఎటువంటి బ్లీడింగ్ కాంప్లికేషన్స్ కూడా ఏమీ ఉండవండి. మనకి వెనకాల హాస్పిటల్ రీజియన్లో ఉన్న ఒక్కొక్క హెయిర్ గ్రాఫ్ట్ మాత్రమే తీస్తాము. ఓకే, ఒక్కొక్క హెయిర్ గ్రాఫ్ట్ తీసి ఎక్కడైతే మనకి హెయిర్ బాల్నెస్ వస్తుందో అక్కడ మాత్రమే ఇంప్లాంట్ చేస్తాం. దానివల్ల స్కారింగ్ ఉండదు, బ్లీడింగ్ ఉండదు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇంకొకటి మీరు ఏదైతే చెప్తున్నారో న్యాచురల్ లుక్ వస్తుందండి, ఎందుకంటే మీ హెయిర్ మాత్రమే మీకు పెడుతున్నాము. ఓకే, దానివల్ల ఏంటంటే న్యాచురల్ లుక్ ఉంటుంది. ఇంకొకటి మా హెయిర్ మాకు పెడితే ఎట్లా వస్తుందనే డౌట్ కూడా రావచ్చు. ఒకటి ఏంటంటే ఇక్కడ ఏదైతే మనము ఆక్సిపిటల్ రీజన్ నుంచి ఇక్కడ హెయిర్ మనము ఇక్కడ ఇంప్లాంట్ చేస్తామో ఆ హెయిర్ బల్బ్లో ఉన్న బ్లడ్ సప్లై వల్ల మళ్ళీ ఫర్దర్ హెయిర్ గ్రోతింగ్ అనేది వస్తుంది. రైట్, రీగ్రోత్ అనేది ఉంటుంది. ఇట్స్ ఎ వెరీ న్యాచురల్ లుక్ అండి. ఓకే. అండ్ సార్, మరి ఈ ట్రీట్మెంట్ చేయించుకున్నాక ఎన్ని రోజుల వరకు మనకి ఈ హెయిర్ అనేది ఉంటుంది? మళ్ళీ ఏమైనా సెషన్స్ కావాల్సి వస్తాయా? ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి కూడా ఎన్ని సెషన్స్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్కి సెషన్స్ ఏమీ లేవండి. ఇస్ అ 1 day సెషన్లు, ఇస్ అ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, డిపెండింగ్ అపాన్ ద మనకి ఎంతవరకు మనం గ్రాఫ్ట్స్ ఇంప్లాంట్ చేయాలనే దాని ప్రకారంగా మనం గ్రాఫ్ట్స్ అనేది తీసుకుంటాము. ఆ పేషెంట్కి ఎంతవరకు నీడెడో అంతవరకు గ్రాఫ్ట్ తీసుకొని ఇంప్లాంట్ చేస్తాం. ఇట్స్ ఎ 1 day ప్రాసెస్ అండి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే పేషెంట్స్ ఎవ్వరూ కూడా ఎటువంటి భయపడాల్సిందేమీ లేదు. ఇట్స్ ద ప్రొసీజర్ అనేది మనము లోకల్ ఎనస్థీషియా మాత్రమే చేస్తామండి. ఓకే, మనం ఎక్కడైతే ఇక్కడ వస్తుందో ఆ ఏరియాలో మాత్రమే ఎనస్థీషియా ఇస్తాము. పెయిన్ఫుల్ ప్రొసీజర్ అయితే కాదు, భయపడాల్సిన అవసరం లేదు. పెయిన్ఫుల్ ప్రొసీజర్ అస్సలు కాదండి. రైట్, పెయిన్ఫుల్ అస్సలు కాదు, బ్లీడింగ్ ఏమి ఉండదు, ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండదు. లోకల్ ఎనస్థీషియా ఇస్తాము. జనరల్ ఎనస్థీషియా ఇస్తే దెర్ విల్ బి సమ్ కాంప్లికేషన్స్. కాబట్టి లోకల్ ఎనస్థీషియా ఇస్తాం కాబట్టి ఎటువంటి ప్రాబ్లం కూడా లేదండి. రెండోది మీరు అడిగిన సెకండ్ క్వశ్చన్, హెయిర్ గ్రోత్ ఎన్ని రోజులకి వస్తుంది అనేసి. హెయిర్ గ్రోత్ అనేది మినిమం మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత 6 to 1 year టైం పడుతుందండి. ఓకే, టైం అయితే పడుతుంది. ఎందుకంటే ద హెయిర్ అనేది గ్రోత్ అవ్వడానికి దేర్ విల్ బి సైకిల్స్. హెయిర్ సైకిల్స్ ఉంటాయి. ఎనర్జన్, క్యాటాజన్, టీలోజన్ అనే సైకిల్స్ ఉంటాయి. ఆ సైకిల్స్ అన్నీ ఫుల్ఫిల్ అవ్వాలి అంటే ఇట్స్ టేక్ మినిమం 6 months to 1 year. అప్పుడు మీకు కరెక్ట్ గ్రోత్ అనేది వస్తుంది. ఓకే, ఇంకా మనకి ఇస్ అ బెటర్ గ్రోత్ రావాలి అండ్ ఇట్స్ అ క్వాలిటీ ఆఫ్ గ్రోత్ రావాలి అంటే మనకి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్తో పాటు మనకు పిఆర్పి కానీ, జిఎఫ్సి కానీ అండ్ ద లేటెస్ట్ బూస్టర్స్ ఫర్ ద హెయిర్ గ్రోత్ మీసో కాక్టైల్స్ అని వచ్చినాయి. QR678 అని మీసో కాక్టైల్స్. అవి ఇచ్చుకుంటే ఇస్ అ బెటర్ గ్రోత్ ఉంటుంది, క్వాలిటీ ఆఫ్ గ్రోత్ ఉంటుంది. రైట్ సార్, మరి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా సార్ వీటి వల్ల, ఇది చేయించుకోవడం వల్ల? ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. రైట్, ఇంకొకటి ఏంటంటే మనము ఎవ్రీథింగ్ కూడా ఏంటంటే వి విల్ మానిటర్. మనం ప్రతిదీ కూడా ఇన్వెస్టిగేషన్స్ చేస్తాము. ఇట్స్ ద పేషెంట్ ఐడియల్ కాదా చూస్తాము. అండ్ ఇస్ అ వెల్ ట్రైన్డ్ ఇక్కడ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ డాక్టర్స్ ఉన్నారు. మనము ఆ హెయిర్ గ్రాఫ్ట్ అనేది కూడా అప్ టు ద హెయిర్ బల్బ్ క్వాలిటీ ఆఫ్ ది గ్రాఫ్ట్స్ తీసుకుంటాము. దానివల్ల ఏంటంటే సక్సెస్ రేట్ కూడా చాలా ఎక్కువ ఉందండి. అయితే సార్, ఇంకో అపోహ ఏంటంటే కనుక యాక్చువల్గా ఈ ట్రీట్మెంట్సే చాలా కాస్ట్లీ, మరి దీని మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది? గుడ్ క్వశ్చన్ అండి. మెయింటెనెన్స్ అంటూ ఏమీ ఉండదండి. అదే చెప్తున్నాం కదా, ఇట్స్ అ న్యాచురల్ హెయిర్ గ్రోత్ ఉంటుంది. కాకపోతే మనకి క్వాలిటీ ఆఫ్ గ్రోత్ రావాలి, మనకి ఎక్సెస్ గ్రోత్ రావాలి, ఎర్లీ గ్రోత్ రావాలి అనుకుంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్తో పాటు ఈ మోడాలిటీస్ పిఆర్పి, జిఎఫ్సి అనేది తీసుకుంటే సరిపోతుందండి. అండ్ రెగ్యులర్గా యూ హ్యావ్ టు టేక్ ఒక సీరం, హెయిర్ సీరం కానీ ఏదన్నా వాడుకుంటే సరిపోతుంది. అది పెద్దగా మెయింటెనెన్స్ అయితే ఏమీ లేదండి. ఓన్లీ 1 సీరము, హెయిర్ సీరము మార్నింగ్ ఈవినింగ్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. సార్, అయితే లాస్ట్గా నాకు ఒక చిన్న డౌట్ సార్. ఇప్పుడు
ఎల్బీ నగర్, వనస్థలీపురం ఇలాంటి ప్లేసెస్లో ఉంటారు, లేకపోతే హైటెక్ సిటీ, లేకపోతే విజయవాడ, వైజాగ్, ఇలా ఎక్కడెక్కడో ఉంటారు. వాళ్ళందరూ హైదరాబాద్కే రాలేరు, లేకపోతే మీరు చెప్పిన కొన్ని ప్లేసెస్కి వెళ్ళలేరు కదా, మరి ట్రీట్మెంట్ అనేది ఎలా చేయించుకోవాలంటారు? యా, డోంట్ వరీ అండి. మన లేయర్స్ అనేది హైదరాబాద్లో 8 బ్రాంచెస్ ఉన్నాయండి. ఇప్పుడు కొండాపూర్లో ఒక బ్రాంచ్ ఉందండి. నియర్ కొండాపూర్ హైటెక్ సిటీ, కానీ ఈ ఏరియాలో ఉండే వాళ్ళందరూ కూడా కొండాపూర్ రావచ్చు. హిమాయత్ నగర్లో ఒక బ్రాంచ్ ఉన్నది. నెక్స్ట్ ఏఎస్ రావు నగర్లో ఒక బ్రాంచ్ ఉంది. బంజారా హిల్స్లో ఒక బ్రాంచ్ ఉంది. అట్లాగే విజయవాడలో ఒక బ్రాంచ్ ఉంది. వైజాగ్లో ఒక బ్రాంచ్ ఉంది. అండ్ బెంగళూరులో ఒక బ్రాంచ్ ఉంది. కుకట్పల్లిలో ఒక బ్రాంచ్ ఉంది. ఇట్లాగా మీ నియర్ బై ఏరియాలోనే మన లేయర్స్ అనేది అన్ని బ్రాంచెస్ ఉన్నాయండి. మీరు నియర్ బై ఏరియాకి రావచ్చు. మీరు ఏదైనా ట్రీట్మెంట్ వేరే బ్రాంచెస్లో తీసుకోవాలన్నా ఏ ప్రాబ్లం లేదండి. మీరు ఎక్కడైనా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదండి, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, హెయిర్ లాస్, డాండ్రఫ్, హెయిర్ పల్చబడిపోయింది అని ఇలాంటి అనేక వరీస్కి డాక్టర్ రాజేష్ గారు చాలా క్లియర్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు, లేదా మీకు ఇంకా ఏ డౌట్ ఉన్నా కానీ లేయర్స్ ఏ బ్రాంచ్కి వెళ్ళినా కానీ మీ డౌట్స్ క్లియర్ చేస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.